waves. First question, the speed of a wave in a medium is 9600 meter per second. Okay, so wave యొక్క స్పీడ్ అంత ఇచ్చారు. సో సొల్యూషన్, సో స్పీడ్ ఆఫ్ ది వేవ్ మనం వీగా తీసుకుందాం, 9600 మీటర్ పర్ సెకండ్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ 3600 waves are passing through a point in the medium. సో ఒక మీడియం గుండా ఒక పర్టికులర్ పాయింట్ గుండా 3600 వేవ్స్ పాస్ అవుతున్నాయి పర్ మినిట్ అని చెప్పేసి చెప్తున్నారు. మనం వేవ్ లెంత్ కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు మనం. సో ఫ్రీక్వెన్సీని మనం ఎన్గా తీసుకున్నట్లయితే, సో ఒక పర్టికులర్ పాయింట్ గుండా 3600 వేవ్స్ పర్ మినిట్. ఓకే, సో 3600 వేవ్స్ పర్ మినిట్, సో బై 1 minute. సో ఇక్కడ మీటర్ పర్ సెకండ్స్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం సెకండ్స్లోకి మార్చుకోవాలి. సో 3600 by 1 minute is equal to 60 seconds. సో 0 క్యాన్సిల్, 6 36, పక్కన 0 ఉంది, therefore 60. సో n is equal to 60. ఓకే, ఒక మినిట్కి 3600 వేవ్స్ ఒక పర్టికులర్ పాయింట్ గుండా పోతుంటే, సో ఒక సెకండ్కి వచ్చేసి 60 వేవ్స్ పాస్ అవుతున్నాయని చెప్పేసి మనకి వస్తుంది అది. సో ల్యాండా వేవ్ లెంత్, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో ఈ మూడిటికి సంబంధించినటువంటి రిలేషన్ v ఈజ్ ఈక్వల్ టు n ల్యాండా. ఓకే, స్పీడ్ ఆఫ్ ది వేవ్ v ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. సో మనకి వేవ్ లెంత్ ల్యాండా కావాలి కాబట్టి v బై n. సో v అంటే 9600 మీటర్ పర్ సెకండ్ బై, సో n ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్, 60 పర్ సెకండ్. ఓకే, సో పర్ సెకండ్కి 60 వేవ్స్ వస్తున్నాయని చెప్పేసి అర్థం వస్తుంది. సో 0 క్యాన్సిల్, సో 6 1 6 16 96, 16 96, 16. సో పక్కన 0 ఉంది కాబట్టి 160. therefore lambda, that means the wavelength is equal to 160 meter. therefore option 1 is the right answer. Second question, what will be the wave velocity? ఒక వేవ్ వెలాసిటీ అడుగుతున్నారు. ఇఫ్ ద రాడార్ గివ్స్, ఒక రాడార్ అనేది 54 వేవ్స్ పర్ మినిట్, సో నిమిషానికి 54 వేవ్స్ మనకి ఇస్తుంది అది. అండ్ వేవ్ లెంత్ ఆఫ్ ది గివెన్ వేవ్, ఇచ్చినటువంటి వేవ్ యొక్క వేవ్ లెంత్ 10 మీటర్. సో వేవ్ లెంత్ ఇస్తున్నారు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వేవ్ కూడా ఇస్తున్నారు. మనం వేవ్ వెలాసిటీ కనుక్కోవాలి. సో ఫ్రీక్వెన్సీ మనం న్యూ, సో న్యూ అనే లెటర్తో లేక ఎన్ అనే లెటర్తో మనం డినోట్ చేయొచ్చు. న్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ అది. సో 54 వేవ్స్ పర్ మినిట్, సో నిమిషానికి 54 వేవ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీన్ని మనం సెకండ్స్లోకి, పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. సో 54 by 60, సో 1 మినిట్కి 60 సెకండ్స్ కాబట్టి సో 54 by 60 వస్తుంది, అది న్యూ వాల్యూ. నెక్స్ట్ వేవ్ లెంత్ వాల్యూ ల్యాండా, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఆఫ్ ది గివెన్ వేవ్ ఈజ్ 10 మీటర్. సో 10 మీటర్ ఇచ్చారు. వెలాసిటీ ఆఫ్ ది వేవ్ v ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో మరి వెలాసిటీ ఆఫ్ ది వేవ్ v ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా లేదంటే n ల్యాండా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ n ఈజ్ ద ఫ్రీక్వెన్సీ, n అనేది ఫ్రీక్వెన్సీ అయితే v ఈజ్ ఈక్వల్ n ల్యాండా, న్యూ అనేది ఫ్రీక్వెన్సీగా తీసుకుంటే v ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా. ఓకే, సో therefore v ఈజ్ ఈక్వల్ టు న్యూ, దట్ మీన్స్ ద ఫ్రీక్వెన్సీ 54 by 60 ఇంటూ వేవ్ లెంత్ 10 మీటర్. సో 0 క్యాన్సిల్ అవుతుంది, 6 1 6 9. సో వెలాసిటీ కాబట్టి 9 మీటర్ పర్ సెకండ్, v is equal to 9 meter per second. therefore option 3 is the right answer.
A fourth one, a tuning fork makes 256 vibrations in a medium of air. సో ఎయిర్ మీడియంలో ఒక ట్యూనింగ్ ఫోర్క్ అనేది 256 వైబ్రేషన్స్ చేస్తుంది. దట్ మీన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వేవ్ 256. ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ 330 మీటర్ పర్ సెకండ్, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇచ్చారు, దెన్ ద వేవ్ లెంత్ ఈజ్. సో సొల్యూషన్, సో ఫ్రీక్వెన్సీని మనం న్యూగా తీసుకుందాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వేవ్ ఆఫ్ ట్యూనింగ్ ఫోర్క్ 256 ఇచ్చారు. అట్లానే వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ v ఈజ్ ఈక్వల్ టు 330 మీటర్ పర్ సెకండ్. సో వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో v ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా, అది వెలాసిటీ ఆఫ్ ది సౌండ్కి ఫార్ములా. సో ఇందులో మనకి లాంబ్డా అనేది కావాలి కాబట్టి v బై u. సో న్యూ లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో v వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ 330 బై న్యూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ట్యూనింగ్ ఫోర్క్ 256. ఓకే, సో 165 to 128 క్యాన్సిల్ అవుతుంది. సో 165 బై 128, 165 బై 128. సో దీన్ని మనం డివైడ్ చేసినట్లయితే వి గెట్ 1.29. సో లాంబ్డా ఇక్కడ మీటర్ పర్ సెకండ్ కాబట్టి లాంబ్డా అనేది మీటర్స్లో ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది వేవ్ లెంత్ ఆఫ్ అల్ట్రాసానిక్ వేవ్ ఈస్. ఒక అల్ట్రాసానిక్ వేవ్ యొక్క మ్యాక్సిమం వేవ్ లెంత్ అడుగుతున్నారు, ఎంత ఉంటుందని చెప్పేసి. సో సొల్యూషన్, ఇక్కడ మనకి వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ అనేది మనకి ఇవ్వలేదు. సో ఇవ్వలేదు కాబట్టి మనం జనరల్గా దాన్ని 330 మీటర్ పర్ సెకండ్గా తీసుకుంటాం ఇన్ జనరల్ వెలాసిటీ ఆఫ్ ది సౌండ్. సో 330 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ ఆఫ్ ది వేవ్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం సెంటీమీటర్స్లో మార్చుకుందాం. 1 మీటర్కి 100 సెంటీమీటర్స్ కాబట్టి సో ఇంటూ 100, దట్ మీన్స్ 33,000 centimeter per second. So generally we take velocity of sound, velocity of wave is equal to 33,000 centimeter per second. Okay, so ఇక్కడ maximum value of the wavelength of ultrasonic wave అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో లాంబ్డా అనేది మనం కనుక్కోవాలి. సో v is equal to న్యూ లాంబ్డా ఫార్ములా, వెలాసిటీ ఆఫ్ ది సౌండ్, వెలాసిటీ ఆఫ్ ది వేవ్ v is equal to న్యూ లాంబ్డా. సో మనకు కావాల్సింది వేవ్ లెంత్ కాబట్టి సో v బై న్యూ. ఓకే, సో ఇక్కడ మ్యాక్సిమం వేవ్ లెంత్ ఆఫ్ అల్ట్రాసానిక్ వేవ్. సో అంటే లాంబ్డా మ్యాక్సిమం అని మనం ఇక్కడ నోట్ చేయాలి. సో మరి లాంబ్డా అనేది మ్యాక్సిమం ఉండాలి అంటే ఫ్రీక్వెన్సీ అనేది లోగా ఉండాలి, ఎందుకంటే దిస్ టూ ఆర్ ఇన్వర్స్ ప్రపోర్షనల్. ఓకే, సో ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉన్నాయి కాబట్టి ఫ్రీక్వెన్సీ అనేది ఎంత లోగా ఉంటుందో అంత హైగా మనకి లాంబ్డా ఉండే అవకాశం ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ అనేది మినిమం ఉండాలి. సో మరి ఇక్కడ అల్ట్రాసానిక్ వేవ్ అని చెప్పేసి చెప్పారు, దానికి మనం ఫ్రీక్వెన్సీ మనం ఎంత తీసుకుంటాము. సో వెలాసిటీ అనేది ఇవ్వలేదు కాబట్టి మనం జనరల్గా 330 మీటర్ పర్ సెకండ్. సో దాన్ని మనం సెంటీమీటర్స్లో మార్చుకోవాలంటే ఇంటూ 100, దట్ మీన్స్ 33,000 సెంటీమీటర్ పర్ సెకండ్. సో వాట్ అబౌట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అల్ట్రాసానిక్ వేవ్. సో జనరల్గా అల్ట్రాసానిక్ వేవ్ అంటే ఇట్ ఈస్ ద ఇనాడియబుల్ సౌండ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. సో మానవులు వినలేనటువంటి ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి సౌండ్ అనమాట అది. సో దాని యొక్క వాల్యూ మినిమం మనకి 20 కిలో హెడ్స్. సో 20 కిలో హెడ్స్ లేక అంతకంటే ఎక్కువగా ఉంటుందని మనం అల్ట్రాసానిక్ వేవ్గా చెప్పుకుంటాం. లేక ఇనాడియబుల్ సౌండ్ అంటే మనం వినలేనటువంటి ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి సౌండ్ అనమాట అది. సో మనం అంటే 20,000 అంటే 20 కిలో హెడ్స్, కిలో అంటే 1000 కాబట్టి 20,000 హెడ్స్, 20,000 హెడ్స్ అంతకంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే దాన్ని మనం అల్ట్రాసానిక్ వేవ్గా మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. సో మరి మనం మినిమం వాల్యూ తీసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ 20,000 హెడ్స్. ఓకే, వీ కెన్ టేక్ 20,000 హెడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వి మినిమం, న్యూ మినిమం. సో ఇక్కడ 33,000 బై సో 20,000 హెడ్జెస్. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, అల్ట్రాసానిక్ అంటే 20,000 హెడ్జెస్ కంటే ఎక్కువగా ఉంటే అల్ట్రాసానిక్
వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీగా మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. సో మరి ఇక్కడ మ్యాక్సిమం వేవ్ లెంత్ కావాలి కాబట్టి ఫ్రీక్వెన్సీ అనేది మినిమంగా ఉండాలి. మరి అల్ట్రాసానిక్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ మనం మినిమం అనేది 20,000 హెడ్జెస్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ 3 జీరోస్కి 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ సో 21 జా 33లో 21 జా క్యారీ అవుతుంది. సో 13 ఉంటుంది రిమైనింగ్. సో 13 బికమ్ పాయింట్ తీసుకుంటే 130 అవుతుంది అది. సో 130 26 జా సో 120 పోతుంది, ఇంకో 10 ఉంటుంది, అది 100 అవుతుంది అది. సో 25 జా దట్ ఈజ్ ఈక్వల్ టు 1.65 centimeter wavelength. Okay, so therefore option 4 is the right answer. Okay, sixth one, the frequency of a rod is 200 hertz. The velocity of sound in air is 340 meter per second. Then the wavelength of the sound produced is. So solution, frequency nu అనేది 200 హెడ్జెస్గా ఇచ్చారు. సో వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ 340 మీటర్ పర్ సెకండ్. సో వేవ్ లెంత్ అడుగుతున్నారు. సో v ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా ఫార్ములా అది. సో ల్యాండా ఈజ్ ఈక్వల్ టు v బై న్యూ. సో v మీన్స్ వెలాసిటీ 340 మీటర్ పర్ సెకండ్, ఫ్రీక్వెన్సీ 200 హెడ్జెస్. సో 0 0 క్యాన్సిల్ అవుతుంది. సో 2 10 జా 2 17 జా 17 by 10 మీన్స్ 1.7. హియర్ మీటర్స్ ఈజ్ దేర్. సో 1.7 మీటర్. ఆప్షన్ 3. Okay, seventh one, if a frequency of string is to be increased by a factor 2. సో ఫ్రీక్వెన్సీని డబుల్ చేస్తున్నారు. దెన్ టెన్షన్ ఇన్ స్ట్రింగ్ మస్ట్ బి మేడ్. సో టెన్షన్ అనేది ఏ విధంగా మారుతుందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. సో సొల్యూషన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ frequency of stretched string nu is equal to 1 by 2L into square root of T by M. Okay, nu is equal to 1 by 2L into root of T by M. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీకి టెన్షన్కి మధ్య రిలేషన్ చేంజెస్ అడుగుతున్నారు కాబట్టి మనం దీన్ని ఈ విధంగా తీసుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ ఈజ్ T అనేది న్యూమరేటర్లో ఉంది కాబట్టి it is directly proportional to square root of T. సో వీటి మధ్య రిలేషన్ ఈ విధంగా ఉంటుంది. nu is directly proportional to square root of T. సో nu is equal to k root of T. సో k root of T ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు nu1 is equal to k root of T1 and nu2 సెకండ్ ఫ్రీక్వెన్సీ k రూట్ ఆఫ్ T2. సో ఇప్పుడు వీటి మధ్య రిలేషన్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. nu1 బై nu2 ఈజ్ ఈక్వల్ టు k రూట్ ఆఫ్ T1 బై k రూట్ ఆఫ్ T2. సో k క్యాన్సిల్ అయిపోతే nu1 బై nu2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T1 బై T2. Okay, so here nu2 అంటే సెకండ్ ఫ్రీక్వెన్సీ లైక్ న్యూ ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై అ ఫ్యాక్టర్ 2. సో 2 times రేజ్ చేశారు. సో nu2 ఈజ్ ఈక్వల్ టు 2 nu1. ఓకే, సో అలా చేసినప్పుడు టెన్షన్లో ఏ విధంగా చేంజ్ వస్తుందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు. సో 2 nu1 by nu2 means 2 nu1 that is equal to root of T1 by T2. సో nu1 cancel అయిపోతుంది.
So 1 by 2 is equal to square root of T1 by T2. So after squaring we get 1 by 4 is equal to T1 by T2. Therefore from this we get T2 is equal to 4T1. So T2 into 1 is equal to 4T1. Therefore tension అనేది 4 times అవుతుంది. Okay, 4T1 means 4 times. Therefore option 3. Okay, 7th one, a man stands in front of a hillock and fires a gun. ఒక వ్యక్తి హిలాక్ అంటే ఒక కొండ లాంటిది, చిన్న గుట్ట లాంటిది, దానికి ఎదురుగా నిలబడి ఒక గన్నుని ఫైర్ చేస్తున్నాడు. ఈ హియర్స్ అన్ ఎకో అంటే ప్రతిధ్వని. ఎకో అంటే తుపాకీ పేలిన శబ్దం తిరిగి మళ్ళీ తనను చేరటం. సో ఆఫ్టర్ 1.5 సెకండ్ 1.5 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఆ శబ్దాన్ని అతను విన్నాడు. ద డిస్టెన్స్ ఆఫ్ ద హిలాక్ ఫ్రమ్ ద మ్యాన్ ఈజ్. సో ఆ మనిషికి ఆ కొండకి మధ్య ఉన్నటువంటి దూరం అడుగుతున్నారు వాళ్ళు. సో దీనికి సంబంధించినటువంటి ఫార్ములా the distance travelled by sound for echo. 2d is equal to speed of sound into time of echo. So distance travelled by sound for echo is equal to 2d is equal to speed of sound into time of echo. సో ఇక్కడ 2d అని ఎందుకు వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇక్కడ నిలబడ్డాడు అనుకుందాం. సో ఇక్కడ ఒక కొండ ఈ విధంగా ఉంది. సో అతను గన్ ఫైర్ చేసినప్పుడు సో ఇది ఒక ఆబ్స్టికల్గా పనిచేస్తుంది కాబట్టి సౌండ్ అనేది ఇక్కడ దాకా ట్రావెల్ అయ్యి మళ్ళీ ఎకో ద్వారా సో మళ్ళీ రిటర్న్ వస్తుంది కాబట్టి సో ఈ డిస్టెన్స్ ఒక d ఇటువైపు ట్రావెల్ అయ్యేది, మళ్ళీ రిటర్న్ ట్రావెల్ అయ్యేది ఒక d. సో d ప్లస్ d 2d వస్తుంది. therefore 2d ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇంటూ టైమ్ ఆఫ్ ఎకో. సో d ఈజ్ ఈక్వల్ టు 1 by 2, 2 goes to రైట్ సైడ్. స్పీడ్ ఆఫ్ సౌండ్ అనేది మనకి 330 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు ఇంటూ టైమ్ ఆఫ్ ఎకో. సో ఆ శబ్దాన్ని మనం వినడానికి పట్టినటువంటి టైం 1.5 seconds. సో 165 వస్తుంది. సో 165 ఇంటూ 1.5 దీన్ని మల్టిప్లై చేసినట్లయితే మనకి 247.5 మీటర్. ఓకే, దిస్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఎకో. therefore option 2 is the right answer. Okay, 9th one, the frequency of an open pipe of length 40 cm is 450 Hz. The frequency of a closed pipe of same length. ఓకే, ఒక 40 సెంటీమీటర్స్ లెంత్ ఉన్నటువంటి ఓపెన్ పైప్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. సో అదే లెంత్ ఉన్నటువంటి క్లోజ్డ్ పైప్ యొక్క ఫ్రీక్వెన్సీ మనం కనుక్కోవాలి. సో వాటికి సంబంధించిన రిలేషన్ మనం చూసినట్లయితే సో ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఓపెన్ పైప్ అనేది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లోజ్డ్ పైప్కి డబుల్ ఉంటుంది. సో అది కాన్సెప్ట్ అది. సో మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లోజ్డ్ పైప్ దాన్ని మనం ఎక్స్గా తీసుకుందాం. therefore ఫ్రీక్వెన్సీ ఆఫ్ an ఓపెన్ పైప్, ఓకే, ఒకే లెంత్ ఉన్నటువంటి క్లోజ్డ్ పైప్ యొక్క ఫ్రీక్వెన్సీ కంటే ఓపెన్ పైప్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది డబల్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం క్లోజ్డ్ పైప్ యొక్క ఫ్రీక్వెన్సీ కావాలి. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ ఓపెన్ పైప్ 2x. సో దీని వాల్యూ వాళ్ళు ఇచ్చారు 450 Hz. సో 2తో క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 225. సో therefore x is equal to 225 Hz. x means the frequency of closed pipe of same length. therefore option 2 is the right answer. Okay, 10th one, the length of the closed pipe whose frequency is equal to that of an open pipe of 60 cm length is. సో ఒక ఓపెన్ పైప్ యొక్క లెంత్ ఇచ్చారు 60 సెంటీమీటరు, క్లోజ్డ్ పైప్ యొక్క లెంత్ మనం కనుక్కోవాలి. రెండింటికి సంబంధించి ఫ్రీక్వెన్సీ అనేది ఈక్వల్గా ఇచ్చారు. సో సొల్యూషన్ ఫర్ క్లోజ్డ్ పైప్. సో ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ టు V/4LC.
So V stands for velocity of sound, LC ante length of closed pipe. For open pipe, new frequency is equal to V by 2LO. So velocity of sound V by 2LO. LO means length of open pipe. So రెండు కూడా same frequency కాబట్టి therefore V by 4LC is equal to V by 2LO. So 2 2 cancel, VV cancel. So 1 by 2 LC is equal to 1 by LO. Therefore cross multiplication చేసుకుంటే LO ఇక్కడికి వచ్చేస్తుంది, LC ఇక్కడికి వచ్చేస్తుంది. Therefore మనకి length of closed pipe కావాలి కాబట్టి LO by 2. So length of open pipe by 2. So length of open pipe that is given as 60 centimeter by 2, that is equal to 30 centimeter. Okay, it is the relation between length of closed pipe and length of open pipe if they have the same frequency. LC is equal to L0 by 2. Therefore option 4 is the right answer.